హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్రస్టెడ్ ఫర్ కాంపిటేటివ్స్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని లెసన్ వెనుక ఉన్న బిట్స్ యొక్క ఆన్సర్స్ని తెలుసుకుందాం. చాప్టర్ 3 పదార్థాలను వేరు చేయుట. ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్, ఒక మిశ్రమం నుండి వేర్వేరు అంశాలను మనం ఎందుకు వేరు చేయాలి? 2 ఉదాహరణలు ఇవ్వండి. మిశ్రమం అనేది 2-3 పదార్థాలను కలిగి ఉంటుంది. అందులో కొన్ని ఉపయోగకరమైనవి, మరికొన్ని ఉపయోగపడనివి. ఉపయోగపడనివి మనం వేరు చేయాలి. అందుకు ఉదాహరణ, బియ్యం నుండి రాళ్లను వేరు చేయుట, వెన్న కొరకు పాలను చిలుకుట, తేయాకులను వేరు చేయుట. ఇవి అన్నీ వేరు చేయు పద్ధతికి ఉదాహరణలు. రెండవ ప్రశ్న, తూర్పారబట్టడం అంటే ఏమిటి? దీనిని మనం ఎక్కడ ఉపయోగిస్తాము? గాలి ద్వారా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడాన్ని తూర్పారబట్టడం అంటాము. సాధారణంగా ఈ పద్ధతిని రైతులు బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు. మూడవ ప్రశ్న, వండడానికి ముందు పప్పులలో ఉండే పొట్టు, మలిన కణాలను ఏ విధంగా వేరు చేస్తారు? పొట్టు మరియు మలిన కణాలు తేలికగా ఉంటాయి, కావున వీటిని తూర్పారబట్టడం ద్వారా వేరు చేస్తారు. నాలుగవ ప్రశ్న, జల్లెడ పట్టడం అంటే ఏమిటి? దీనిని ఎక్కడ ఉపయోగిస్తారు? లావైన మలినాలను జల్లెడ ద్వారా వేరు చేసి సన్నని రేణువులు పొందడాన్ని జల్లెడ పట్టడం అంటారు. పిండి మిల్లులలో, నిర్మాణ స్థలాలలో ఉపయోగిస్తారు. ఐదవ ప్రశ్న, ఇసుకని, నీటిని వాటి మిశ్రమం నుండి ఏ విధంగా వేరు చేస్తారు? ఇసుకను, నీటిని వాటి మిశ్రమం నుండి అవక్షేపణం మరియు తేర్చడం ద్వారా వేరు చేస్తారు. ఆరవ ప్రశ్న, గోధుమ పిండిలో కలిసి ఉన్న చక్కెరను వేరు చేయగలమా? ఒకవేళ చేయగలిగితే మీరు ఎలా చేస్తారు? గోధుమ పిండిలో కలిసి ఉన్న చక్కెరను జల్లించడం ద్వారా వేరు చేయవచ్చు. ఏడవ ప్రశ్న, బురద నీటి నమూనా నుండి స్వచ్ఛమైన నీటిని ఏ విధంగా పొందగలరు? బురద నీటి నమూనా నుండి స్వచ్ఛమైన నీటిని వడపోత పద్ధతి ద్వారా పొందగలము. ఎనిమిదవ ప్రశ్న, ఖాళీలను పూరించండి. వరి గింజలను దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు. వరి గింజలను దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతిని నూర్పిడి అంటారు. పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిపై మీగడ మిగిలిపోతుంది. పాల నుండి మీగడను వేరు చేసే ఈ ప్రక్రియ డాష్కి ఉదాహరణ. పాల నుండి మీగడను వేరు చేసే ఈ ప్రక్రియను వడపోత అంటారు. డాష్ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది. బాష్పీభవన ప్రక్రియ ద్వారా సముద్ర నీటి నుండి ఉప్పు లభిస్తుంది. బురద నీటిని ఒక బకెట్లో ఒక రాత్రంతా ఉంచినప్పుడు దానిలోని మలినాలు బకెట్ అడుగునకు చేరుతాయి. అప్పుడు పైనుండి స్వచ్ఛమైన నీరు వేరు చేయబడింది. నీటిని వేరు చేయుటలో ఉపయోగించిన ఈ ప్రక్రియ డాష్కి ఉదాహరణ. నీటిని వేరు చేయుటలో ఉపయోగించిన ఈ ప్రక్రియ తేర్చడంకు ఉదాహరణ. తొమ్మిదవ ప్రశ్న, తప్పు, ఒప్పు, అవును, కాదు. పాలు, నీటి మిశ్రమాన్ని వడపోత ద్వారా వేరు చేయవచ్చు. ఇది తప్పు. పాలు, నీటి మిశ్రమాన్ని వేరు చేయలేము. ఉప్పు, చక్కెర పొడుల మిశ్రమాన్ని తూర్పారబట్టడం ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. ఇది తప్పు. ఉప్పు, చక్కెర పొడుల మిశ్రమాన్ని మనం వేరు చేయలేము. తేనీటిలో ఉన్న చక్కెరను వడపోత ప్రక్రియ ద్వారా
వేరు చేయవచ్చు. ఇది తప్పు. ధాన్యపు గింజలను పొట్టును తేర్చుట అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. ఇది తప్పు. ధాన్యపు గింజలను పొట్టును తూర్పారబట్టడం ద్వారా వేరు చేయవచ్చు గాని తేర్చుట ద్వారా కాదు. 10వ ప్రశ్న. నిమ్మరసం అనేది సాధారణ వాతావరణ స్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ చక్కెరను తనలో కరిగించుకుంటుంది. మంచి ముక్కలను కలిపినప్పుడు నిమ్మరసం యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అప్పుడు చక్కెర కరిగే స్థాయి అనేది తగ్గుతుంది. కాబట్టి పంచదార కరిగిన తర్వాత మంచి ముక్కలను కలపాలి. ఒక ద్రవం యొక్క ద్రావణీయత అనేది దాని యొక్క ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ద్రావణీయత స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ద్రావణీయత తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. టు గెట్ మోర్ నాలెడ్జ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.